ఈ శుక్రవారం పౌర్ణిమ సామాన్యమైనది కాదు. వైశాఖ పౌర్ణిమ మీకు చాలా బ్లెస్సింగ్ తీసుకొస్తుంది. ఎలా అంటారా? శుక్రవారం అనేది వీనస్కి రిలేటెడ్గా ఉంటుంది. అంటే వీనస్కి సంబంధించిన వెల్త్, లవ్, ఇమోషన్స్కి డివైన్ హీలింగ్ అండ్ గ్రేస్ తోడైతే ఎట్లా ఉంటుంది? మీకు ఎన్ని బ్లెస్సింగ్స్ని తీసుకొస్తుంది అలా అన్నమాట. అంటే ఏ రేర్ ఫుల్ మూన్ ఆఫ్ పీస్, ప్రాస్పరిటీ అండ్ డివైన్ గ్రేస్ arrives this Friday. It can remove blockages and attract blessings. Vaisakha Purnima is one of the most spiritually charged full moon in Sanatana Dharma. It carries moon, means our mind, at its fullest strength, while the sun in Taurus zone often gives material stability. So, this Purnima blends inner illumination and outer prosperity. Actually, moon represents our mind, emotions, motherly grace, intuitions, and peace. Purnima. Purnima, moon is at maximum visible strength. So, prayers, mantra, meditation, and sankalpa become more impactable. Vaishakha month linked with dharma, charity, sacred bathing, Vishnu blessings, and past karmic heaviness. So, this moon is considered excellent for karmic purification. The reason is full moon amplifies abundance consciousness. ఈ రోజు బెస్ట్ రెమెడీస్గా ఏం చేయొచ్చు? ఆఫర్ వాటర్ టు మూన్ ఎట్ నైట్. చాంట్ ఓం సోం సోమాయే నమః 108 times. Donate rice, milk, and white colored sweets. Feed birds and cows. If possible, do Satyanarayana Puja or Vishnu Puja for different problems. Like if you are facing any mental stress problems, chant moon mantra. If you are having money blockages, do Lakshmi or Vishnu prayers. If you are having any family issues or harmony, if you want harmony in family, donate white food. If you want spiritual growth, silently doing japa and ఫాస్టింగ్ విల్ హెల్ప్స్ ఎ లాట్. ఇప్పుడు ప్రకృతి కూడా ఏమని చెప్తుంది అని అంటే, ఎంటీ ఆల్ యువర్ ఓల్డ్ ఇమోషన్స్, రిసీవ్ ఫ్రెష్ బ్లెస్సింగ్స్ అని చెప్పే టైం అన్నమాట ఇది. ఈరోజు మీరు గనక ఒక సంకల్పం ఏమని, ఫ్రమ్ దిస్ పౌర్ణిమ మై మైండ్ ఈజ్ కామ్, మై కర్మ ఈజ్ ప్యూరిఫైడ్ అండ్ మై లైఫ్ అట్రాక్ట్స్ పీస్ అండ్ అబండెన్స్ అని సంకల్పం చెప్పుకోండి. అలాగే ఒక బౌల్లో వైట్ రైస్ తీసుకొని దాన్ని మూన్ లైట్లో పెట్టి ఇలా అనుకోండి, మై మైండ్ ఈజ్ పీస్ఫుల్, మై కర్మ ఈజ్ క్లియర్డ్ అండ్ బ్లెస్సింగ్స్ ఆర్ ఎంటరింగ్ నౌ. ఇలా అనుకొని మనస్ఫూర్తిగా చెప్పుకొని తదేకంగా ఆ వెన్నెలలో ఆ చంద్రుణ్ణి చూస్తూ ఒక 10 నిమిషాలు మెడిటేషన్ లాగా చేయండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రైస్ని డొనేట్ చేసేసేయండి. అర్థమైంది కదా? ఈ విధి విధానాలన్నీ మీరు శ్రద్ధగా పాటిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.